శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్ హడావుడి, లంచ్ బాక్సులు హడావుడిలో ఉన్నారా? నేనైతే ఈరోజు ఎర్ర గోధుమ రవ్వతో, అంటే బన్సీ రవ్వ కాదు, బాగా ఎర్రగా ఉంటుంది కదా, కొంచెం బరగ్గా, ఆ రవ్వతో, అదే మంచిది. ఆ రవ్వతో అన్ని వెజిటబుల్స్ వేసి, అంటే టమాటో, క్యారెట్, ఉల్లిపాయ, బీన్స్, గ్రీన్ పీసు, అలా అన్ని వెజిటబుల్స్ వేసుకుని 1-3 నీళ్లు పోయాలి. బాగా ఉడుకుతుంది చక్కగా అనమాట. ఉప్మాలా వెంటనే అయిపోదు, ఒక 10 నిమిషాలు. బియ్యపు రవ్వతో చేస్తాను చూసారా, అది టైం పడుతుంది కదా, అలా పడుతుంది, ఒక పావుగంట. అది చేశానండి. నా టిఫిన్ చేశాను. 4 స్పూన్లు పెసరపప్పు కూడా వేశాను అందులో, నీళ్లు మరుగుతున్నప్పుడు. మంచిది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట, కిచిడీలాగా. ఆ ఎర్రరవ్వ ఉప్మా, మొన్న అల్లం చట్నీ చేశాను కదా, అది ఉంది. అది తర్వాత నిన్న చాలా పిచ్చి ఎండగా ఉందండి. 4 రోజుల నుంచి చాలా ఎండగా ఉంది. ఇవాళ కూడా లేస్తూనే చాలా ఎండగా ఉంది. అయితే దబ్బాకు, నిమ్మాకు వేసి మజ్జిగ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకుని బయటికి వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు, మధ్యాహ్నం ఎండలో వచ్చినప్పుడు ఒక గ్లాసు ఇస్తే చాలా మంచిది. దబ్బాకు, నిమ్మాకు దొరకలేదు అనుకోండి, నేనేం చేస్తానంటే కరివేపాకు కొంచెం తీసుకుని పెరుగు మిక్సీలో వేసిస్తాను. కరివేపాకు, పెరుగు, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ చేసేస్తాను. అది స్మూత్గా అయిపోతుంది. అప్పుడు అందులో నీళ్లు కలిపి కలుపుకుని మజ్జిగ చేస్తాను, ఇంత గిన్నెతో. అది తేట కాసేపు తేటలా వస్తుంది కదా, ఆ తేట తాగితే చాలా మంచిది. మళ్ళీ కాసిన నీళ్లు పోస్తూ ఉంటారు. అది తాగుతుంటే రోజు 2 సార్లు 3 సార్లైనా ఈ నెల, మే నెల చాలా మంచిది. ముఖ్యంగా బయటకు వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు, మళ్ళీ వచ్చేటప్పుడు చాలా మంచిది. మీ అందరూ కూడా అలా చేయండి. అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలియదని కాదు, కానీ చెప్తున్నాను, కొంతమందికి తెలియకపోవచ్చు కదా, అది. అయితే ఇదేంటి అంటే పిల్లలు డ్రింక్స్ ఇవన్నిటికీ ఇష్టపడిపోతారు, చల్లగా ఏదైనా తాగేయాలని. అందుకని దాని బదులు ఇది తాగితే మంచిది. పిల్లలకైతే, చిన్నపిల్లలకైతే చెరుకు రసం బాటిల్స్లో కూడా ఇస్తున్నారు కదా, అది తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాళ్ళకి మధ్యాహ్నం అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు. పెద్దవాళ్ళకి కన్నా పిల్లలకి ఏం చేయదు. అది బాగా బీపీ అది ఉన్నవాళ్ళు ఈ మజ్జిగలో అంత ఉప్పు వేసుకోకుండా చాలా లైట్గా వేసుకుని తాగచ్చు. చాలామంది రాగి జావ తాగుతూ ఉంటారు, అది మంచిదే. అంత హెవీగా కాదు అనుకుంటే ఇలా మజ్జిగ తాగచ్చు. అదండి. ఇంకేంటి సంగతులు? పాపం మన శ్రీదేవి గారికి, అదే అబ్బరా శ్రీదేవి గారు అంటారు కదా, ఆవిడకి అస్సలు బాగాలేదుట, డీహైడ్రేషన్ అది వచ్చేసి తేడా చేసింట. అందుకని ఈ ఎండల్లో చూసుకుని మనకి పడే టిఫినే ఏదైనా తిని, సాధ్యమైనంత వరకు లిక్విడ్స్ తీసుకుంటూ, ఎక్కువ షుగరు, బీపీలు అవి లేని వాళ్ళు చక్కగా కొబ్బరి బొండం అది కూడా తాగొచ్చు. అంటే బీపీ ఉన్నా మంచిదే కొబ్బరి బొండం, షుగర్ ఉంటే తాగకూడదు. అందుకని అవి పుచ్చకాయ ముక్కలు అలాంటివే తీసుకుని ఎక్కువ టిఫిన్స్ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఆయిలీ ఫుడ్స్కి కానీ దేనికని. ఆవిడకి పెసలు పడలేదుట. ఇదివరకు మా ఇంట్లో మాకు అలాగే ఉండేది, అస్సలు పెసరట్టు వేస్తే కడుపు నొప్పి వచ్చేసేది. మానేసి పెసరపప్పుతోనే వేసేదాన్ని. పెసరపప్పుతో కూడా బాగుంటుంది. పెసలు అయితే రాత్రి నానబెట్టుకోవాలి, పెసరపప్పు అయితే పొద్దున్న లేవగానే నానబెట్టుకుని టిఫిన్ టైంకి గ్రైండ్ వేసుకోవచ్చు. కానీ ఎందుకో మళ్ళీ ఈ మధ్య పెసలు అంత తేడా చేయట్లేదు. నేను మా వారు డాక్టర్ తరచూ పెసరట్టు తినండి, ఇడ్లీ దోశ వద్దు అన్నారు. అందుకని అదే తింటున్నాము ఎక్కువ. అంటే వారంలో ఒక 2-3 సార్లు అది, ఇదిగో ఎర్ర గోధుమ రవ్వతో ఉప్మా ఒకసారి, ఎప్పుడైనా ఇదిగో విసిగేస్తే దోశలు, పూరీలు చేసి అయితే చాలా రోజులైంది. ఇదివరకు ఆదివారం వస్తే పూరీలు చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య అసలు చెయ్యట్లేదండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ మంత్ ఎక్కువ ఈ బ్లడ్ తక్కువగా ఉండడంతో, జ్వరంతో బాధపడ్డాను కదా, అప్పుడు తగ్గిపోయింది. ఇంకా అలాంటివి చేయలేదు పూరి అసలు. ఇప్పుడు కూడా చేయను అసలు. ఈ ఎండాకాలం కొంచెం చల్లబడితే అన్నా చూద్దాం. అది ఆవకాయల పని అది మీరు మొదలు పెట్టారా? పెట్టుకునే వాళ్ళు ఏమైనా పెట్టేసుకున్నారా? మాగాయ ఒకటి, ఆవకాయ ఈజీయే, మాగాయ కొంచెం ఎండబెట్టుకోవడం అది కష్టం. మేమైతే ఇదిగో ఇప్పుడు ఇంట్లో కొంచెం వర్క్ పెట్టుకున్నాం కదండి, నిన్నంతా చాలా అలసటైపోయి పాప మా నాన్నగారికి అయితే అవన్నీ దులిపి డస్ట్కి ఆయనకి రాత్రి కొంచెం ఆయాసం వచ్చేసింది. ఆయన తలుపు అది తీసుంచి చూస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు. రాత్రి మాత్ర అన్నీ ఇచ్చాను,
కొంచెం కాసేపు అరగంటకి సర్దుకుందని చెప్పారు. దాంతో ఆ హడావిడిలో ఉన్నాం. మా వారేమో మాస్కులు పెట్టుకోండి అంటారు అందరినీ, కానీ ఊపిరి ఆడినట్టు ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా, అందుకని. తర్వాత ఇంకా 4 రోజులు వర్క్ ఉందండి. దాంతో చాలా అసలు నాకు వాళ్ళు ఆ పాత గుడ్డ ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది పిలుస్తూ ఉంటారు కదా, కాళ్ళు అవి లాగేస్తున్నాయి అనమాట విపరీతంగాను. ఈరోజు పెందరాళ్ళే వంట కూడా చేసేద్దాం, కాసేపు వాళ్ళు వచ్చేటప్పటికి హడావిడిగా అవ్వకుండా అని ఇవాళ లేస్తూనే చాలా ఎండగా ఉంది. ఏసీ రూమ్లో ఎంతసేపు అని ఉంటాము, మిగతా తిరగాలి కదా, పని ఉంటుంది కదా. లేచి పూజ స్నానాలు చేసి కాఫీలు ఇచ్చి పూజ చేసుకోవడం, టిఫిను, మళ్ళీ వంట పని చూసుకోవడం, ఏం వండుకోవాలో అదో ఆలోచన, ఇవన్నీను. ఇప్పుడప్పుడే వంకాయ వండను, మీరు ఎవ్వరు భయపడద్దు. అది సంగతి అండి. ఇవాళ అంతా నా విశేషాలే చెప్పేసి మీకు బోరు కొట్టిచ్చేసాను కదా. అస్తమానం సీరియస్గా ఒక టాపిక్ తీసుకుని దాని గురించే చెప్పడం ఎందుకు, కొంచెం డైవర్షన్ ఉంటే మంచిది. ఎందుకంటారా, సమాజంలో సమస్యలు ఇవాళ ఒకటి వింటే రాత్రి ఒకటి వింటున్నాం, మధ్యాహ్నం ఒకటి వింటున్నాం, రేపు పొద్దున ఒకటి వింటున్నాం. ప్రస్తుతం మనం అర్జెంటుగా ఈ ఎండాకాలం ఎవరిని అసలు మార్చలేం. ఎండాకాలం పాపం కుక్కలకి పిచ్చెక్కుతుంటండి. ఎందుకుట, దాహం అవి వేసేసి నీళ్లు అవి సరిగా ఇదిగా దొరక్క, మీ ఇంటి దగ్గర అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ నీళ్లు పెట్టి ఉంచండి బయట, అదిను అవి వచ్చి తాగుతూ ఉంటాయి పాపం. దాహం వేసేస్తుంది కదా, అందుకని వాటికి ఎండాకాలం తేడా చేస్తుంటా. అలా మనకు కూడా ఎండాకాలం షుగర్ లెవెల్స్ పెరుగుతాయిటండి. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మంచిగా కమ్మటి కూరలు తినండి, ఎక్కువ కారం పెట్టిన కూరలు, స్పైసీ ఇవి, ఆయిల్ ఇవి ఎక్కువ తినకండి. పిచ్చి ఎండగా ఉంది మాకైతే రాజమండ్రిలో. ఈరోజు తెల్లారు లేస్తూనే, నిన్న కూడా చాలా ఉంది కానీ కాస్త 10 అయ్యాక అప్పటికే వచ్చింది. ఇవాళ అలా కాదు, లేస్తూనే. మరి సాయంత్రం ఏమైనా వర్షం వస్తుందో ఏమో, గుబులుగా ఉందన్నమాట, చాలాను వేడిగా కూడా ఉంది. ఇవ్వండి సంగతులు. ఈరోజు అంతా మామూలు నార్మల్ మా ఇంటి విషయాలు చెప్పాను. అలాగే మీ విశేషాలు కూడా చెప్పండి. రేపు ఏదైనా మాట్లాడుకుందామండి, ఏదో టాపిక్ ఉంటుంది కదా, ఏదో మనం ఉద్ధరించేసి దానిలో నేను ఏదో చెప్పిస్తూ ఉంటాను ఆవేశంగా. మా అబ్బాయి వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. అది కాదురా, అది నా మనసులోంచి వచ్చిన బాధ. ఏదైనా చెప్పింది మనుషులు మారితే బాగుండు, మనుషులు ఇలా ఉంటే బాగుండు అలా అని, అది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను. వాళ్ళు నాకు చాలా అలవాటు అయిపోయారు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పాపం వెంటనే చెప్తారు. అందుకు కూడా నేను కూడా మధ్య మధ్యలో ఫోన్ దగ్గరికి వచ్చి ఫోన్ చూసుకుని వాళ్ళకి రిప్లై ఇస్తాను. వాళ్ళు అంత వెంటనే రెస్పాండ్ అయినప్పుడు నేను ఇవ్వడం నా బాధ్యత. ఏ విషయమైనా ఇరుపక్కల అలా ఉన్నప్పుడే ఆ బాండింగ్ బాగుంటుంది కదండి. అది సంగతి. మరి ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.